నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. రీసెంట్గా మేము ఒక హోటల్ స్టార్ట్ చేసినాం. అది నస్పూర్లో. మా బిజినెస్ 3 డేస్కే లాస్. ఎందుకంటే ఇక్కడ ఈ లొకేషన్లో బిజినెస్ సెట్ అవ్వట్లేదు. సో కాబట్టి పబ్లిక్ లేక ఇలా ఖాళీ కూర్చొని ఉన్నాం. వాస్తవానికి ఏంటంటే పబ్లిక్ ఉంటే అసలు టైం ఉండదు, ఇలా కూర్చునే టైం కూడా ఉండదు. సో బిజినెస్ మొత్తం లాస్ నడుస్తుంది. సో లొకేషన్ మీకు చూపిస్తుంది చూడండి. సో ఇదే లొకేషన్. మంచి పబ్లిక్ ఏరియానే, కాకపోతే ఇక్కడ జనాలు రన్నింగ్ ఏరియా అన్నట్టు ఆగట్లేదు ఎవరు. సో అదొకటి కాకుండా చౌరస్తా మీద పబ్లిక్ అనేది ఎక్కువ ఉంటుంది. రన్నింగ్ కాడ కష్టం కదా. సో మీరు ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాలాగా పెట్టి మీరు కూడా లాస్ అవ్వద్దని ఈ వీడియో చేస్తాను. ఒకటి, మెయిన్ చౌరస్తా చూసుకోండి. పబ్లిక్ మీరు ఏదైతే హోటల్ దగ్గర పెడతారో ఆ హోటల్ దగ్గర పబ్లిక్ ఎంతలైనా ఎప్పటికొక 50 మంది 60 మంది అలా ఉండేలాగా చూసుకోండి. ఎందుకనంటే అట్లా ఉంటేనే, పబ్లిక్ ఉంటేనే మీకు ఈజీగా ఒక 30 ప్లేట్లు అమ్ముడు పోయినా, మళ్ళీ సాయంత్రం వరకు 30 ప్లేట్లు అమ్ముడు పోయినా మీరు అచీవ్మెంట్ చేయగలుగుతారు. మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ అవుతారో దానికి అచీవ్మెంట్ చేయగలుగుతారు. లేదంటే ఇలాగే మీరు కూడా లాస్ అవుతారు. ఇప్పుడు మాకు ఎంతలైనా ఒక 30K లాస్ అన్నట్టు ఈ బిజినెస్కి. కాబట్టి మీరు కూడా చేయాలనుకుంటే ఆలోచించి చేయండి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ రోజుల్లో చాలా ఇబ్బంది. కాబట్టి మేము ముగ్గురం కష్టపడితే కనీసం మాకు ఒక 100 రూపీస్ కూడా మిగులుతలేవు. దీనికంటే మిర్చి బండి పెట్టుకున్నప్పుడన్నా 300-400 మిగిలేటి. సో కాబట్టి టిఫిన్ సెంటర్ కాకుండా వేరే వేరే డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఈవినింగ్ టైం వేస్టే. ఈవినింగ్ టైం మేము పెట్టిన స్నాక్స్ ఐటమ్స్ కూడా కొంచెం క్లిక్ అయినాయి. కాకపోతే నైట్ టైం ఏంటంటే మనకి ఇక్కడ లైటింగ్ లేదు, అదొకటి మైనస్ పాయింట్. ఏదో మనం జస్ట్ అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా మనది, ఆ బోర్డు పెట్టినాం అన్నట్టు. సో అలా మన బిజినెస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే రన్ అవుతుంది. ఇదైతే విషయం. మేబీ ఇంకొక 2 డేస్లో తీసేస్తాం. ఇలా ఉంటే దీన్ని నడపలేం కదా. సో కాబట్టి ఇదైతే విషయం. ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే ఆలోచించి చేయండి. సో మాలాగా అంటే మేము కూడా చాలా ఆలోచించే ఈ ప్లేస్ దొరకక మాకు ఇక్కడ తక్కువ దొరుకుతుందని మేము నిర్ణయం తీసుకున్నాం. అలా కాకుండా ఇంకో 2-3 వేలు ఎక్కువ పెట్టినా కూడా మీరు ఒక మంచి ప్లేస్ చూసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. లేదు అంటే ఒక దొబ్బుడు బండి ఉంటుంది, అలాంటివి తీసుకొని స్టార్ట్ చేయండి. హోటల్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా నాకు తెలిసి అదే బెస్ట్ ఇవన్నిటికంటే. సో ఇది విషయం. బాయ్ బాయ్.